బంగారు చెట్టు. ఎప్పుడో ఒకప్పుడు వేటకాడే అడవుల మధ్యలో ఉన్న ఓ చిన్న గ్రామంలో ఒక అద్భుతమైన చెట్టు పెరిగింది. ఆ చెట్టు కాయలు, ఆకులు, కొమ్మలంతా ముదురుగా మెరిసే బంగారు రంగులో ఉండేవి. అందుకే అందరూ దాన్ని బంగారు చెట్టు అని పిలిచేవారు. ఆ చెట్టు ఏ సంవత్సరంలోనో ఒక్కసారి మాత్రమే పూస్తుంది. కాని అది సాధారణ పువ్వు కాదు, అది ఒకే ఒక్క బంగారు పండు కాస్తుంది. దాన్ని తినేవారికి ఆరోగ్యం, మానసిక శాంతి, తెలివి పెరుగుతాయి అని చెబుతారు. ప్రతి సంవత్సరం ఆ పండు పండిన రోజు గ్రామస్తులు ఒకచోట చేరి ఆ పండును ఎవరికిచ్చాలి అన్నది ఓ నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా అవసరం ఉన్నా ఆ వ్యక్తికి అందిస్తారు. ఇలా సాగిన ఏళ్ల తరువాత ఒకరోజు నగరం నుంచి ఒక ధనవంతుడు రాఘవ ఆ గ్రామానికి వచ్చాడు. అతను ఆ చెట్టు గురించి విని ఆశ్చర్యపోయాడు. కాని ఆశ్చర్యంతో పాటు లోపల ఓ ఆశ కూడా పెరిగింది. అలాంటి బంగారు పండు విక్రయిస్తే కోట్లు వస్తాయి అని అతను అనుకున్నాడు. తర్వాతి సంవత్సరం పండు వచ్చినప్పుడు రాఘవ ముందుకు వచ్చాడు. ఈ పండు అమ్ముద్దాం అన్నాడు. ఆ డబ్బుతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. విద్యాలయం కడదాం, రోడ్లు వేయించదాం. అతని మాటలు కొంతమంది గ్రామస్తులను ఆకర్షించాయి. మరికొంతమంది మాత్రం ఆనవాయితీపై నిలబడ్డారు. గ్రామ పెద్ద అయిన అమ్మమ్మ సీత ముందు అడుగు వేసి అన్నది, ఈ చెట్టు మన స్వార్థం కోసం కాదు. ఇది అవసరం కోసం పుట్టింది. ఒక నిర్ణయం తీసుకోవాలి అనిపించింది అందరికీ. చివరికి ఓటింగ్ జరిగింది. ఓటింగ్ ఫలితం సమంగా వచ్చింది. చివరి ఓటు ఓ చిన్న బాలుడు కిరణ్ చేతిలో ఉంది. కిరణ్ అనాథ. గ్రామమే అతని కుటుంబం. అతను ఎంతో నిశ్శబ్దంగా ఉండే బాలుడు, కానీ గమనించేవాడు. ఆ రాత్రి కిరణ్ చెట్టు దగ్గర కూర్చున్నాడు. చెట్టు ఆకులు చలమ చలమ అంటే ఉలికిపడ్డాయి. అది మాటలు చెప్పలేదుగాని అది ఒక ఆలోచన ఇచ్చింది. కిరణ్ గుర్తు చేసుకున్నాడు ఎంతమంది ఆ పండుతో మారిపోయారో. ఓ వృద్ధురాలి ఆరోగ్యం తిరిగి వచ్చిందని, ఓ యువకుడి మనసు ప్రశాంతమైందని. ఆ సమయంలో అతను ఆశ్చర్యంగా చూశాడు, చెట్టుపై రెండో పండు కాస్తోంది. ఉదయాన్నే కిరణ్ అమ్మమ్మ సీత దగ్గరికి పరుగెత్తాడు. ఇద్దరూ గ్రామస్తులను పిలిచారు. కిరణ్ అన్నాడు, చెట్టు మాట్లాడింది. ఇది ఇప్పుడు రెండు పండ్లు ఇచ్చింది. ఒకటి అవసరానికి, ఒకటి ఆర్థికానికి. కానీ మనం మర్చిపోవద్దు, ముందుగా వచ్చినది ఏమిటి, తర్వాత వచ్చినది ఏమిటి. గ్రామస్తులు హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టారు. రాఘవ కూడా తల వంచి నమస్కరించాడు. ఆ రోజు నుంచి బంగారు చెట్టు ప్రతి ఏడాది రెండు పండ్లు ఇచ్చింది, ఒకటి హృదయానికి, మరొకటి చేతులకు. ఆ గ్రామం ఆర్థికంగా మాత్రమే కాకుండా మానవీయంగా కూడా అభివృద్ధి చెందింది. నీతి, ప్రేమ, జ్ఞానం కలిసి ఉన్న చోటే నిజమైన సంపద పెరుగుతుంది.